ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుతారు. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళ ప్రభు మనకిస్తున్నటువంటి చక్కటి వాగ్దానపూర్వకమైన సందేశం ఇది. ఏ సందేశం ఇది? వాగ్దానపూర్వకమైనటువంటి సందేశం. ఎందుకంటే ఒకవేళ ఈ వాక్యాన్ని అనేకులు ఒక్కొక్క బైబిల్లో అనేకమైన మాటలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ప్రభు వారి వ్యక్తిగతంగా ప్రేరేపణిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కనుక దీన్ని ఇలా చెప్పవచ్చా అలా చెప్పవచ్చా అని వక్రీకరించేదానికి ఏమీ లేదు. ప్రభు ఎవరి ఆశకి తగిన రీతిగా ఆయన దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంతేగాని ఇదేదో ఒక బైబిల్ కాలేజ్ లాగా దీన్ని ఎలాగే చెప్పాలి, దీన్ని ఎలాగే మనం అర్థం చేసుకోవాలనే దానికి కాదు. ఆయన ఆత్మ ప్రేరేపణలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా దేవుడు మాట్లాడుతాడు. గత కొద్ది రోజుల నుంచి ఈ మాటలు దేవుడు నాకు ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నాడు. అది అలా ఆగుతూ ఉంది. ఇది ఉదయకాలపు వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న శుభవేళ. దేవుడు అంటున్నాడు, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. అందరూ హల్లెలూయా చెప్తారా? ఏంటంట? నీకు జయమిచ్చి నేను నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను అంటే కలుగు చేస్తాను కాదు, కలుగు చేసి ఉన్నాను. నువ్వెలా ఉండాలి? ఇంకా నెమ్మది కలిగి ఉండాలి అంతే. ఇక కలవరపడొద్దు. నీ శత్రువుల మీద నేను నీకు జయమిచ్చి నేను నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. ఆ వాక్యం అయిపోయిన తర్వాత, ఈ వాక్యం అయ్యాక మీరు ఫోన్లో చూడండి, అక్కడ కొన్ని తోడేళ్ళ గుంపు వరుసగా ఉంది నిలబడి. అవన్నీ కూడా సిగ్గుతో తలదించి ఉన్నట్లుగా ఆ పిక్చర్లో మీకు కనబడుతుంది. నాకు అనిపించింది నిజంగా క్రైస్తవుడు అంటే ఎవరు? కులానికి సంబంధించినోడు కాదు. క్రైస్తవుడు క్రీస్తుని ధరించుకున్న వ్యక్తి. అదిగో నిజమైనటువంటి క్రైస్తవుడికి ఉండాల్సిన ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే, సమస్య అంతా పోయిన తర్వాత కొంతమంది కొంటారు, ఆగమ్మా ఇంకా సమస్య పోలేదు, ఏంది ఇంకా ఏదో మీరు ఇదే పోతున్నారు, ఇంకా అంతా అయిపోతే కానీ మేము నమ్ముతాం. అదే ఎవరైనా తోమా గారు అన్నట్టుగా, నేను పక్కలో నీ దానిలో వేలు పెట్టి తిప్పితే కానీ నేను నమ్ముతాను, మీలాంటి నమ్మకాలు కాదు నాకు అన్నట్లుగా కొంతమంది విశ్వాసం అలా ఉంటుంది. ఈ ఉదయకాలం నిజ క్రైస్తవుడివి నీవైతే నీలో నాలో ఉండాల్సింది సమస్యను. అందుకే కదా మన ప్రార్థనలో ఒక గొప్ప నడిపింపు. మనం ప్రార్థిస్తాం, ఆమె అని చెప్పి ప్రభా నువ్వు చేసావు అంతే అని మనం స్తుతిస్తాం. కనుక ఉదయకాలపు వేళ నీకు ఉండాల్సిన ఒక గొప్ప విశ్వాసం ఏంటంటే, అది జరిగిందా, ఇంకా జరగలేదో, ఇంకా ఉందేమో అని ఇంకా నువ్వు ఎక్కడో అనుకుంటూ కలవరపడటం కాదు. దేవుడి ఉదయకాలం అంటున్నాడు, విశ్వసించు, నీ శత్రువుల మీద నేను నీకు జయమిచ్చి నేను నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. హల్లెలూయా. అయ్యా నాకు ఇంకా కష్టాలు ఉన్నాయి అయ్యా, నాకు ఇంక ఎన్ని కష్టాలనైనా ఇదిగో ఈ భారాలు తల మీద కలవరంతో అసలు నా తల మీద శత్రువు నాట్యమాడుతున్నట్లుగా భారముతో నీ సన్నిధికి నేను వచ్చాను ఈ క్షణం వరకు కూడా. అలాంటిది నాకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను, నా శత్రువు మీద జయమిచ్చానంటావు ఏందయ్యా అంటే, విశ్వసించు. అదిగో నిజ క్రైస్తవుడికి ఉండాల్సింది దేవుడు చేశాడన్న ఒక గొప్ప నమ్మిక నీలో ఉండాలి. జరగక మునిపే దేవుడిని మనం స్తుతించాలి. గొప్ప దైవజనుడు పాల్యాంచో గారిలో ఉన్నటువంటి గొప్ప ప్రార్థన అనుభవం ఎలాంటిదంటే, దేవుడు చేశాడు, ఆయన ఇచ్చాడు అనే విశ్వాసంతో అభినవ అబ్రహాం వల్లే ఆయన గొప్ప విశ్వాసంతో దేవుడిని స్తుతించినప్పుడు అదిగో దేవుడు ఆ దైవజనునికి ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేసి ప్రపంచంలోనే గొప్ప క్రైస్తవ సంఘంగా ఆ సంఘాన్ని గణపరిచి అతని విశ్వాసాన్ని ప్రపంచానికి చాటిన దేవుడు. అదిగో ఆయన దేవుడే మన దేవుడు. ఆయనలో మార్పు లేదు, శక్తిలో మార్పు లేదు. అంత గొప్ప దేవుడే ఉదయకాలం అంటున్నాడు, అదిగా తోడేళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎవడెవడు నీ జీవితంలో ఎవడు తోడేళ్ళలాగా ఉండి నీ మీదకి ఊరక కొంతమందికి నిద్ర లేచిన దగ్గర నుంచి నోరేసుకొని నోటితో వ్యర్థంగా మాట్లాడుతూ మనుషుల్ని ప్రతి క్షణం ఇబ్బంది పెడుతూ మాటల చేత, దూషణ మాటల చేత
ఎదుటి వారిని హింసిస్తూ నెమ్మది లేకుండా చేయడానికి కొంతమంది కంకణం కట్టుకొని ఉంటారు. వాళ్ళకి ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు చూడండి, మనకి ఉండవలసిన ఒక మంచి మనస్సాక్షి ఎలా ఉండాలి మన మనసు దేవుని బిడ్డలకి. మన మాట చేత కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. దినములో ఒక దినం గడిచి నువ్వు పడుకుంటున్నావంటే దేవుడు మళ్ళా రేపటి రోజున నీ చీటి చించకపోతేనే నువ్వు ఉదయాన్ని లెగుస్తావు. ఆయన కనికరం లేకపోతే మరొక నూతన దినాన్ని మనం చూడలేం కదా. ఎందుకు మనం అతిశయించాలి? ఈ రోజునటువంటి నీ ఆస్తి నీకు అక్కడికి రాదు, దేనికి నువ్వు అతిశయిస్తున్నావు? నీకున్నటువంటి చూడండి, ఆ దేవుడు మనకి లోకంలో ఒక మంచి బలం ఏదైనా ఉందంటే కుటుంబమే మన బలం, మన రక్త సంబంధమే మన బలం. దానిని మనం మరిచి ఏదో మనం అతిశయించడం అనేది చాలా అవివేకం. మన బలం ఏదైనా ఉందంటే మన కుటుంబమే మన బలం. మన ఆస్తులు, అంతస్తులు, లేకపోతే మరొకటి దేని యందు కాదు. దేవుడు కుటుంబ వ్యవస్థను ఘనపరిచాడు. మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని. అదిగో ఆ రోజున కుటుంబాన్ని దేవుడు ఎంతో ఘనపరిచాడు. ఉదయకాలపు వేళ ప్రతి రాత్రి మనం పడుకునే ముందు ఎవరినైనా మనం ఒక మాట చేత బాధ పెట్టామని మనల్ని మనం వివేచించుకొని దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడాల్సినటువంటి వ్యక్తులంగా మనం ఉండాల్సింది పోయి కొంతమందికి తోడేళ్ల లాంటి స్వభావం, ఎదుటివారిని మాటల చేత బాధ పెట్టి గాయపరిచి నిద్రట్టబెట్టిద్దండి. నాకు అర్థం కాదు. అన్ని మాటలన్నీ ఒకరిని మనం అలా పడుకోవాలంటే మనకి నిద్ర అలా పడుతుంది. నేనంట నా తోడేళ్ల గుంపులో ఎవరెవరు ఉన్నారో తోడేళ్ళ పేర్లను రాసుకో. ఆ తోడేళ్ళ గుంపు చూసినప్పుడు ఆ ఫోటోలో ఏ తోడేళ్ళు నీకు విరోధంగా లేచినాయో మొత్తం నాకు తెలీదు. నా మట్టుకు నాకు విరోధమైనటువంటి అనుభవాలు నేను చూస్తాను తప్పకుండా ఈ ప్రార్థన అయినాక. దేవుడు అంటున్నాడు, అదిగో అవి ఎలా తలదించి నిలబడి ఉన్నాయో ఆ రీతికి దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు. అసలు నేను నీకు జయం ఇచ్చేశాను, నువ్వు నెమ్మదిగా ఉండు. అంతే. చప్పట్లు కూడా హల్లెలూయా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నేను జయమిస్తాను, నేను నీకు నెమ్మది ఇస్తాను అనట్లా. నేను నీకు జయం ఇచ్చాను, నేను నెమ్మది కలుగు చేసింది. ఎవరి గురించి చెప్తున్నాడు? దావీదు మహారాజుతో దేవుడు అంటున్నాడు కదా, దావీదు నీ సమస్త శత్రువుల మీద నేను నీకు జయమిచ్చి నేను నీకు నెమ్మది కలుగు చేస్తున్నాను. నిజమే, దావీదు జీవితంలో అప్పటికి ఉన్నటువంటి శత్రువులందరినీ దేవుడు అవన్నీ కూడా ఆ పరిస్థితులన్నిటినీ పై వచనాల్లో ఉంటుందండి. 11వ వచనం చదివాం కదా, పై వచనాల్లో 10వ వచనంలో చూస్తే వాళ్ళంటే ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండునట్లు. ఏ బుద్ధి అంటే వీళ్ళకి దుర్బుద్ధి. ఏ బుద్ధి ఇది? దుర్బుద్ధి, చెడ్డ బుద్ధి. కొంతమంది చెప్తున్నారు కదా, అదే నెమ్మదిగా వాళ్ళ తిండి వాళ్ళు తిని వాళ్ళ కష్టంతో వాళ్ళు ఉన్న దానిలో నెమ్మదిగా ప్రశాంతంగా బతికిన కొంతమందికి కళ్ళల్లో నిప్పులు పోసుకునే బుద్ధి ఉన్న వాళ్ళు కొంతమంది లోకల్లో ఉన్నారు. వాళ్ళ తిండే, వాళ్ళ కష్టమే, వాళ్ళ రెక్కల కష్టాన్ని వాళ్ళు నమ్ముకొని ఉంది. వాళ్ళు ఏమి ఇతరులతో ఇది అవ్వట్లా. అలాంటిది వాళ్ళు నెమ్మదిగా ఉంటున్నా కూడా కొంతమంది కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. దుర్బుద్ధి కలిగినటువంటి జనులు వాళ్ళని ఇక బాధ పెట్టకుండా కష్టపెట్టకుండా ఉండునట్లుగా చేసి, ఇదిగో దావీదు నీ శత్రువులందరి మీద నేను నీకు జయమిచ్చాను. ఆ దావీదు దేవుడు మన దేవుడు. ఈ ఉదయకాలాన ఇందాక కూడా మనం స్తుతించామయ్యా, ఎందయ్యా ఈ ఉదయకాలాన ఎందుకు మాకు ఈ భారాలు, వ్యర్థమైన భారాలను మనం దేవుడిని స్తుతిస్తే, ఉదయాన్నే దేవుడు వాగ్దానపూర్వకంగా అంటున్నాడు నీతో, నేను నీకు జయమిచ్చాను, నువ్వు నెమ్మది కలిగు. నువ్వు విశ్వసించగలిగితే నా దేవుడు నాకు జయమిచ్చాడు. శత్రువు వాడు తోడేళ్ళంటే సామాన్యమైందా? చాలా క్రూరమైన అనుభవం కలిగింది. తోడేళ్ళలాంటి పరిస్థితులు, మనుషులు, తోడేళ్ళలాంటి సమస్యలు మన వ్యక్తిగత జీవితాల్లో ఇంతవరకు మనకి నెమ్మది లేకుండా, నిద్ర పట్టకుండా, కలవరపెట్టి మనల్ని క్రూరమైన స్వభావం కలిగినటువంటి మనుషులు మనల్ని ఎంతవరకు బాధ పెట్టారు. ఆ తోడేళ్ల నోరులు మూపించడం మన వల్ల కాదు. ఆ తోడేళ్ళ నుంచి జయం అసలు మనము తప్పించుకోవడం అసాధ్యం. కానీ దేవుడు అంటున్నాడు, అది ఆయన దిగి వస్తే మన జీవితాల్లో దిగి వచ్చాడు ఉదయకాలం. ఆయన అంటున్నాడు, నీకు వాళ్ళు భయపడరులే కానీ నన్ను చూస్తే. ఆ రోజున ఒక్క మాట నేను ఉదయకాలం దేవుడు నాకు ప్రేరేపించిన ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. అదేంటంటే, మన జీవితాల్లో సమస్యలు మూకమ్మడిగా ఒకదాని వెంట ఒకటి ఏదో ఒక్కొక్కసారి మనల్ని తరుముతున్నట్టు వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు మనల్ని ఎంతగా తరుముతున్నాడు శత్రువు, ఎందుకు మనల్ని ఎంత కలవర పెడుతున్నాడో అర్థం కాదు. నాకు ఉదయకాలం ఒక ప్రేరేపణ వచ్చింది. ఆ రోజున మనకు బాగా తెలిసినటువంటి సంఘటనే కావచ్చు కానీ, ఎర్ర సముద్రం దగ్గర మనం అనుకుంటాము దేవుడు
అవివేకంగా సముద్రం దగ్గరికి తెచ్చాడు. ఆ ద్వారం అనేది ఎక్కడికి ఇంకొక మార్గం లేదు, సముద్రమే చీలింది. మరి మనం అనుకుంటాము సముద్రం చీలింది, మళ్ళా వీళ్ళు దానిలోనికి వెళ్ళారు, అది ఏమైద్దో తెలీదు, మళ్ళా ఏమంటారు దాన్ని, క్లోజ్ అయిపోద్దా వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా. దేవునికి ఇంకొక అవకాశం లేదు, దానిలో తెరవబడిన తర్వాత దానిలో కూడా శత్రువులు వచ్చేసారు కదా. ఆ సమయంలో వాళ్ళు మనలాంటి మనుషులు కదా. వాళ్ళు అనుకోవచ్చు దేవుడికి ఎంత తెలివి లేదు, దీన్ని తెరిచాడు, వాళ్ళని చంపేస్తే గోల ఉండదు కదా అనుకుని ఉండొచ్చు కదా. అర్థమవుతుందని నేను చెప్పిన మాట. సముద్రం చేల్చకపోతే ఆ శత్రువుల్ని చంపేసి ఉంటే మాకెందుకు ఈ టెన్షన్ అని వాళ్ళకి భయం వేసి ఉంటుంది కదండి. వాళ్ళతో పాటు వాళ్ళు కూడా వచ్చేసారు, ఇంకా వాళ్ళకి నెమ్మది ఎక్కడుండి ఉంటుంది. కానీ దేవుడు కలుగు చేసే రక్షణని ఊరకే నిలుచుండి చూడమన్న దేవునికి వాళ్ళు ఎలా అయితే అప్పగించుకున్నారో, మన భాషలో ఆయన సమాధానం చెప్పడు, మనం అనుకున్నట్లుగా ఆయన మనకి జయం ఇవ్వడు. చిన్ననాటి నుంచి నేను సేవ అనుభవాలు నేను చూశాను, ఎన్నో అలాంటి ఎర్ర సముద్రం లాంటి అనుభవాల్ని, ప్రళయాల్ని, ఎన్నో వాటిని మేము కన్నులారా చూస్తూనే చిన్న గుండె ఈ రోజున కొంచెం పెద్దోళ్ళు అయ్యాం. ఎన్నో కలవరాలు మేము చూసాము. ఈ ఉదయకాలాన అనుభవంతో నేను చెప్పగలను, మనం అనుకున్నట్లు సమాధానం ఇచ్చేవాడు కాదు మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. మనకి గగురు పొడిచే విధంగా ఆయన ఎలా చేస్తాడంటే ఆశ్చర్యకరంగా మన కళ్ళతోనే చూస్తాం. శత్రువు నశించడం కూడా మనం చూస్తాం కన్నులారా. అదిగో ఆ సమయంలో వాళ్ళు అనుకున్నట్లుగా జయం ఇవ్వలేదు, కానీ వాళ్ళ కళ్ళ ముందు దేవుడు అంటాడు, నువ్వు చూసిన ఐగుప్తీయుని ఇక మరలా నువ్వు జీవితంలో చూడకుండా నేను చేస్తాను. మనం అనుకునేది ఏంటంటే అయ్యా త్వరగా నువ్వు నాకు సమాధానం ఇచ్చేసి అనుకుంటాం, కానీ ఆయన ఇస్తే అలా ఉండే సమాధానం ఇక మరి అన్నాడు వాళ్ళు మనం చూడమే ఇక చూడం. కనుక తోడేళ్లలాగా ఒకవేళ తోడేలు అసలు ఉరకలు పెడతా ఉంటుంది, ఎప్పుడు క్రూర స్వభావంతో పరుగులు పెడతా ఉంటారు కొంతమంది మనుషులు. అదే పనిగా అలాంటి క్రూరమైన స్వభావాలు ఒకవేళ నీ మీదకి పరుగులు పెడుతూ ఉర్రూతులూగుతూ నీ మీదకి వస్తూ ప్రతి క్షణం నేను అంటే సమస్య ఎక్కువగా మనల్ని కలవరపెట్టి తరుముతున్న వేళ మనం గమనించాల్సింది ఏంటంటే దగ్గరికి వచ్చింది, మన రక్షణ సమీపంగా ఉన్నదనేది వాస్తవం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన దేవుణ్ణి మనం చేయవలసిందల్లా ఊరకే నిలుచుండి దేవుని మీద ఆనుకొని ఆయన అంటున్నాడు, నేను నీకు జయమిచ్చాను, నువ్వు నెమ్మదిగా ఉంటావు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందుకే అంటాడు కదా పలు సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో, ఎర్ర సముద్రము యొద్ద ఇదిగో ఆ భయము పుట్టించు క్రియలు చేసిన నీ దేవుణ్ణి నువ్వు స్తుతించబద్ధుడివై ఉన్నావు. హల్లెలూయా. కనుక ఉదయకాలపు వేళ సమస్య, శత్రువు నిన్ను తరుముతూ ఒకవేళ వెంబడిస్తూ ఉంటే కంగారు పడక ప్రభు యందును నమ్మిక ఉంచు. ఆయన అంటున్నాడు, నీ సమస్త శత్రువుల మీద నీకు జయమిచ్చి నేను నీకు నెమ్మదిని కలుగు చేసి ఉన్నాను. ఉదయకాలం మోకరించి ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని, అయ్యా ఆ రోజున ఎర్ర సముద్రం యొద్ద మా పితరుల జీవితాల్లో నువ్వు ఎలాంటి ఘనమైన కార్యాలు నువ్వు చేశావో, అంత మాత్రమే కాదు మా పితరుడైనటువంటి దావీదు నీ మీద ఆనుకొని నీ ఎందే విశ్వాసం ఉంచినప్పుడు, దావీదు ఒక బలహీనమైనటువంటి ఒక యవనస్తుడు, అతను ఒక బలహీనుడు, అతనికి ఎవరు సహాయం లేదు. తనకి విరోధులు ఎవరంటే సామాన్యులు కాదు, ఆ దేశ రాజే అతనికి విరోధిగా ఉన్నాడు. ప్రాణాన్ని తీయాలని ప్రతి క్షణము క్రూర స్వభావంతో దావీదుని వెంబడించినటువంటి అనుభవాలు. ఇదేదో మనం నార్మల్గా అనుకోవడం కాదు. ఈ రోజున మన ఇదిలో మనం చూస్తే ఈ దేశ ప్రధానం లేకపోతే మన యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక సీఎం మనకి విరోధిగా ఉంటే మనం ఏమైపోతాం. అలాగా ఆ రోజున దావీదు జీవితంలో రాజే తనకి విరోధిగా ఉన్నాడు. భయంకరమైనటువంటి మనుషులు అతనికి విరోధులుగా లేచారు. క్రూర స్వభావం కలిగినటువంటి తోడేళ్ల వంటి అనుభవాలు అతనికి ఎంతో చుట్టుముట్టి అతనికి విరోధంగా లేచినాయి. అలాంటి సమయంలో దావీదుని దేవుడు అంటున్నాడు కదా, దావీదు నీ సమస్త శత్రువుల మీద అది వాళ్ళంతా సమూలంగా నిర్మూలపరచబడ్డారు. దావీదు చేతికి మట్టి అంటుకోలేదు, దావీదు ఏ యుద్ధం చేయలేదు, కానీ గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. ఉదయకాలపు వేళ మనకంటే బలవంతులు, శత్రువులు, తోడేళ్ల వంటి మనుషులు, తోడేళ్ల వంటి స్వభావం, తోడేళ్ళ లాంటి ఒకవేళ రుగ్మతులు, శరీర బలహీనతలు, విరోధమైన ఆటంకాలు అవేవైనా కావచ్చు. ఈ ఉదయకాలాన దేవుడు అంటున్నాడు, నా బిడ్డను కలవరపడొద్దు, నేను నీకు జయమిచ్చాను, నువ్వు నెమ్మది కలిగి ఉంటావు. నువ్వు తప్పకుండా మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నామయ్యా.
నీ వాక్యాన్ని విని దాని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. నిజమే, మా జీవితాల్లో క్రూరమైన తోడేళ్ల వంటి ప్రతి పరిస్థితులన్నిటిని ఎప్పటి వరకు మా ముందు ఉర్రూతులుగి మమ్మల్ని భయపెట్టి మమ్మల్ని నాయన నిమిషమాత్రం కూడా నెమ్మది లేకుండా చేసినటువంటి ప్రతి శత్రువుని నేను నీ జీవితాల్లో సమూలముగా తొలగించాను, నువ్వు నెమ్మది కలిగి ఉండు అంతే అని మాతో మీరు ఒక వాగ్దానపూర్వకంగా మీరు మాట్లాడారయ్యా. నిజమే, మేము అయ్యా ఇదిగో సమస్యను బట్టయితే మేము మాకు నమ్మకాలు లేకపోవచ్చేమో కానీ నీ యందు మాత్రమే నమ్మిక ఉంచుతున్నామయ్యా. అయ్యా ఇదిగో శత్రువులు ఆ రోజున విరోధులుగా ఎంతో వాళ్ళని వెంటాడుతూ వేధిస్తూ వెంబడిస్తున్న శత్రువులని నువ్వు ఆ రోజు వాళ్ళ కళ్ళ ముందు లయపరచలేదు కానీ ఇదిగో వారితో కూడా నాయన వారు దాడుతున్నట్లుగా సముద్రాన్ని నాయన వాళ్ళు దాటి వస్తున్నట్లుగా వాళ్ళు చూస్తున్నప్పుడు శత్రువుల గుండెలు ఆ యొక్క ఇశ్రాయేలుల యొక్క గుండెలు చెదిరిపోయినటువంటి అనుభవాలు ఎలా ఉన్నాయో మా జీవితాల్లో కూడా అలాగే ఇలాంటి పరిస్థితులు మేము చూస్తున్నప్పుడు ప్రభువా ఎందుకు మా జీవితాల్లో ఇంకా ఈ శత్రువులు మమ్మల్ని వెంబడిస్తున్నారన్నట్లుగా మాకు కనబడుతుండొచ్చేమో కానీ ఆ రోజున ఐగుప్తీయుని ఇక వారు మరెన్నడూ చూడకుండా ఘన విజయాన్ని వారి జీవితాల్లో ఇచ్చిన గొప్ప దేవుడు అయ్యా. సమస్యని ఎలా తొలగించాలో నీకు తెలుసయ్యా. మీరు అనంత జ్ఞాని నాయన, మేము మీకు ఆలోచన చెప్పడం ఏంటయ్యా, మీరు అనంత జ్ఞాని. ఏ విధము చేతనైనా ఈ సంవత్సరాంతంలో ఈ వాగ్దానం మేము అనుభవించి నీ సన్నిధిలో మేము స్తుతించినట్లుగా అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవించి ఏ బిడ్డైతే నాయన కన్నీటితో దేవా ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు నాయన, తోడేళ్ల లాంటి సమస్యలు నా జీవితాల్లో తొలగిపోయి అవి తలదించాలి, నేను నీ సన్నిధిలో నెమ్మది పొందాలని నీకు అప్పగించుకుంటున్నారు. బిడ్డల జీవితాల్లో కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఉదయకాలన పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయినా ఈ సంవత్సరం అత్యధికమైన నెమ్మదిని, సమాధాన, సంతోషాలని, ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని బిడ్డలకు దయచేయమని ఈ దినపు మెండైన దీవెనతో ప్రతి బిడ్డను నింపుమని వేడుకొనుచు యేసు నామములో అడిగి వేడుకొనుచు నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయముగా ఈ దినమంతా మీకు తోడై ఉండి దేవుడు శత్రువు మీద జయమిచ్చి మీకు నెమ్మదిని కలుగు చేస్తానన్న ఆ తండ్రి మాట మీ జీవితంలో నెరవేర్చబడును గాక. నెమ్మది మీకు కలుగును గాక.